బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఈ పేరు కేరళలో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా దేశంలో తెలిసే అవకాశం లేదు. ఈయన జలంధర్లో క్యాథలిక్ ప్రీస్ట్గా ఉన్న సమయంలో 2017-18 ప్రాంతంలో నన్స్ పైన అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైనటువంటి ఒక నర్స్ పక్షాన 6 మహిళా నన్లు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ పోరాట ఫలితంగా బిషప్ ఫ్రాంకో ములక్కల్ కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని కేసు ఆయన క్రింద కోర్టులో అలప్పూజాలో కొట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో నడుస్తోంది. అయితే ఈ కేసుని ఫైట్ చేసినటువంటి నన్స్ అందరికీ కూడాను లీడర్గా వ్యవహరించింది సిస్టర్ అనుపమ. ఈ సిస్టర్ అనుపమ ఈ క్యాథలిక్ మిషనరీలో ఉన్నటువంటి ఈ రేపుల కల్చర్కి వ్యతిరేకంగా పోరాడుతూ చిట్ట చివరికి తన నన్ బాధ్యత నుంచి తప్పుకుంటూ మామూలు డాక్యుమెంట్ రైటర్ ఉద్యోగంలో ఇప్పుడు చేరి పోరాటాన్ని కొనసాగిస్తోంది.